Welcome to Sharachandra IAS Academy. Myself is Ravindra Babu, Senior Faculty in Indian Polity and Governance. So today in this orientation session, I would like to give a brief idea on Group 2 syllabus of APPSC. So recently, a job calendar was released by the government of Andhra Pradesh. And within a couple of months, so in the month of September and August, the government of Andhra Pradesh is going to issue a notification for recruitment of Group 1 and Group 2 services. So in this regard, I would like to introduce the topics which are there in the polity. So especially for Group 2 aspirants. So this Indian polity contains 75 marks. So, an elaborate discussion is required for the preparation part, right? And the students and the aspirants, they need to score more than 65 marks, so with the understanding of the subject. Okay, so APPSC will release చేయబోతున్నటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ పాలిటీ దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ సబ్జెక్ట్ అనేది చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 75 మార్క్స్కి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. అండ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే పాలిటీ సబ్జెక్ట్ని స్టడీ చేయడం ద్వారా, సో తరవుగా అంటే ఎలాబొరేట్గా క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేయడం ద్వారా, సో పాలిటీ సబ్జెక్ట్లో మోర్ దాన్ 65 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనిలో భాగంగా సో శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఆఫ్లైన్ క్లాసెస్లో సో సీనియర్ ఫ్యాకల్టీస్ అంతా కూడా సో స్టూడెంట్స్కి అవసరమైనటువంటి ఇన్పుట్స్ ఇవ్వడానికి, గైడెన్స్ ఇవ్వడానికి, రైట్. సో అలాగే స్టూడెంట్స్ని ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేయడానికి ఏర్పాట్లు చేపడుతున్నాయి, రైట్. ఐఎమ్ రవీంద్ర బాబు, నా పేరు రవీంద్ర బాబు. ఈ పాలిటిక్స్ సబ్జెక్ట్లో సో ఐ హ్యావ్ 27 years of teaching this polity and governance in various organizations and institutions, right? So today just I would like to introduce the syllabus and important aspects in Indian polity as a part of Group 2 syllabus in APPSC. So Andhra Pradesh Public Service Commission నిర్వహించే Group 2 సంబంధించినటువంటి సో ఈ సిలబస్ విషయంలో, రైట్. సో Group 2 సంబంధించిన సిలబస్ విషయంలో బ్రీఫ్గా అంటే క్లుప్తంగా కొంత అవగాహన కోసం అని చెప్పి ఓరియంటేషన్ సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది, రైట్. ఇన్ దిస్ క్లాస్ ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ ద టోటల్ సిలబస్ ఆఫ్ Group 2, రైట్. Group 2లో ఉన్నటువంటి మొత్తం సిలబస్ని సో 75 మార్క్స్కి ఈ సిలబస్ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ సిలబస్లో ఉన్న ఇంపార్టెంట్ కంటెంట్స్ చూసినట్లయితే సో ద సబ్జెక్ట్, the complete polity subject is given in this syllabus. So 75 marks ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఈ సిలబస్ మీద కంప్లీట్ కమాండ్ తెచ్చుకోవడానికి సో ఈ పాలిటీ సిలబస్ మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది, రైట్. దానికి సంబంధించిన అంశాలు కొన్ని బ్రీఫ్గా చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ సో ఇట్ బిగిన్స్ విత్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క స్వభావం ఏంటిది, right? So it is an introduction part for the Indian Constitution. So in my way of teaching, I would like to give you so basic information and fundamental concepts about the subject, right? So ఇక్కడ నేను ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఎట్లా అంటే సబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, కీలకమైన అంశాల గురించి స్టార్టింగ్ లో చెప్పడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంది. ఎందుకంటే సో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే మనం సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు, right? So we begin our syllabus with the introduction part, that is the nature of Indian Constitution. So what is Constitution, right? Why the Constitution is required and what are the components of this Constitution, right? రాజ్యాంగం దాని యొక్క స్వభావం గురించి మనం నేర్చుకునేటప్పుడు అసలు రాజ్యాంగం అంటే ఏమిటి, రైట్. రాజ్యాంగంలో ఉండే అంశాలు ఏమిటి, ఎందుకు రాజ్యాంగం మనకి అవసరం, ఓకే. సో ఇలాంటి విషయాల గురించి ఇంట్రడక్షన్ పార్ట్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, రైట్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే
భారత రాజ్యాంగం యొక్క డెవలప్మెంట్, రాజ్యాంగం యొక్క పరిణామక్రమం ఎట్లా జరిగింది, అభివృద్ధి ఎట్లా జరిగింది అంటే చారిత్రక పరిణామం, రైట్? అంటే హిస్టారికలీ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ విచ్ మేడ్ అవర్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ టు ప్రిపేర్ అవర్ కాన్స్టిట్యూషన్, రైట్? భారత రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి కొన్ని చారిత్రక పరిణామాలు, చారిత్రక అంశాలు ఉన్నాయన్నమాట. సో బేసికల్లీ వీ డీల్ విత్ ద historical background of Indian constitution with a main emphasis on the British rule in India, right? So ikkada why we consider only the British rule as a historical background of our constitution, right? Enduku ante so India is having a vast experience with administration from the past. ఇప్పుడు మౌర్యుల పాలన క్రీస్తు పూర్వం 321 నుంచి మౌర్యుల పరిపాలన ఉన్నా కానీ సో బ్రిటిష్ పరిపాలన మాత్రమే మనం చారిత్రక పరిణామంలో భాగంగా పరిగణిస్తాం. ఎందుకంటే ఆధునిక రాజరిక వ్యవస్థ అంటే ఆధునిక కాలంలో సో రాజ్యాంగం ఎట్లా ఉండాలి, పరిపాలన ఎట్లా ఉండాలని భారతదేశంలో ప్రవేశపెట్టిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళు కాకపోతే ముందు ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యం వరకు భారతదేశంలో రాజరిక వ్యవస్థ అమల్లో ఉంది. ఒక సాంప్రదాయక రాజకీయ వ్యవస్థ దేశంలో కొనసాగింది. ప్రాచీన కాలంలో ఉన్న మౌర్యుల నుంచి ఆధునిక కాలంలో ఉన్న మొఘల్స్ వరకు ఒకే రకమైనటువంటి రాజకీయ వ్యవస్థ కొనసాగింది. సో దానికి భిన్నంగా బ్రిటిష్ వాళ్ళు ప్రారంభమైన తర్వాత, బ్రిటిష్ పరిపాలన ప్రారంభమైన తర్వాత దేశంలో ఆధునిక వ్యవస్థల నిర్మాణం, ఓకే, పరిపాలన వ్యవస్థల ఏర్పాటు, రైట్, ఆధునిక వ్యవస్థల సో పనితీరు, వీటనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ బ్రిటిష్ పాలన కాలం నుంచి వచ్చాయి. కాబట్టి సో అవర్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ వర్ ఇన్స్పైర్డ్ విత్ the British administration in India, and most of the practices we adopted from the British rule, right? That is the reason why so our constitutional background or the development of Indian constitution begins with the British rule in India. ఓకేనా? సో దీనివల్ల బ్రిటిష్ పరిపాలన కాలంలో ఏవేవి ముఖ్యమైన చట్టాలు చేశారు, ఆ చట్టాలు ఎలా పరిణామ క్రమంలో మార్పులు చెందుతూ వచ్చాయి, రైట్? సో వాటి నుండి గ్రహించినటువంటి అంశాలు రాజ్యాంగ నిర్మాతలు మన భారత రాజ్యాంగంలో ఈ బ్రిటిష్ పాలన నుంచి స్వీకరించినటువంటి అంశాలు ఏమున్నాయి, వాటి గురించిన వివరణ సో ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, దెన్ కమింగ్ టు ద అదర్ ఆస్పెక్ట్స్ లైక్ salient features of our constitution, భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలు, రైట్? సో నార్మల్లీ ఎవ్రీ కాన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫీచర్స్. ఓకే, ప్రతి రాజ్యాంగానికి కొన్ని మౌలికమైన లక్షణాలు కొన్ని ఉంటాయి, ప్రత్యేక అంశాలు ఉంటాయి. అట్లాగే భారత రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలు ఉన్నాయి. సో వాటి గురించి నా అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎందుకంటే సో దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, రైట్? సో ద పెక్యులియర్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, ప్రత్యేకంగా భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి మౌలిక లక్షణాలు, రైట్? సో ద ఫీచర్స్ లైక్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, రైట్? అంటే దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగం, వాటి యొక్క లక్షణాలు కానీ, లేదా యూనిటరియన్ ఫెడరల్ ఫీచర్స్ ఆర్ క్వాజీ ఫెడరల్, ఓకే, ఆర్ ద లెంగ్దియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్, ఓకే, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అని కానీ, ఏకకేంద్ర సమాఖ్య లక్షణాల సమ్మేళనంతో ఏర్పడినటువంటిదని కానీ, ఫండమెంటల్ రైట్స్ అని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని, ఇట్లా మన భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి కొన్ని మౌలిక లక్షణాల గురించినటువంటి వివరణ సో ఇక్కడ salient features of our constitution లో ఉంటుందన్నమాట. ఓకే, సో ద నెక్స్ట్ టాపిక్ బిగిన్స్ విత్ ప్రియాంబల్. సో ప్రియాంబల్ రాజ్యాంగ ప్రవేశిక, రైట్? సో ప్రవేశిక లేదా పీఠిక. So the introduction part of our constitution is called preamble, right, with inspiration of USA constitution. So we started this constitution with the preamble. Okay, so with the inspiration from objectives resolution introduced by Jawaharlal Nehru in the Constituent Assembly, this preamble was designed, right? It is like a identity card to the constitution. సో భారత రాజ్యాంగానికి గుర్తింపునిచ్చేటువంటి ఒక కార్డ్ లాగా ఈ ప్రవేశిక లేదా పీఠికను చెప్పడం జరుగుతుంది, రైట్? బై రీడింగ్ దిస్ ప్రియాంబుల్ సో వీ కెన్ అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, we can understand the aspirations of our constitutional makers, right? సో ఈ ప్రవేశిక లేదా పీఠికని అధ్యయనం చేయడం ద్వారా రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలు ఏంటి, లక్ష్యాలు ఏమున్నాయి, అలాగే రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్ని గురించి క్లుప్తంగా కొద్ది మాటల్లో ఈ ప్రవేశికలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది, right? In brief manner we are going to understand the nature of our constitution, objectives of our constitution and aspirations of our constitutional makers. At the same time we can understand the source of authority,
రైట్. అంటే భారత రాజ్యాంగ అధికారానికి మూలాధారం ఏమిటి అంటే ప్రజలు. సో వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ ప్రవేశికలో ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏరియా వేర్ వీ కెన్ గెట్ ద క్వశ్చన్స్, మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పార్ట్. ఓకే, ఈ ప్రవేశిక నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, దెన్ ఫండమెంటల్ రైట్స్, రైట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ది రిలేషన్షిప్. Right, so we will have a thorough discussion on these fundamental rights and directive principles. Right, ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అనే ఈ కాన్సెప్ట్స్ మీద కూడా మనకి సో పూర్తి విశ్లేషణ ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వేర్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. So in previous examinations, if you consider the previous questions, so you can see the number of questions given from the fundamental rights. రైట్, ప్రాథమిక హక్కుల నుంచి గతంలో అనేక క్వశ్చన్స్ కూడా రిపీట్ అయిన సందర్భాలు ఉన్నాయన్నమాట. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ గెటింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఓకే, ఈ ప్రాథమిక హక్కుల నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆర్టికల్ వైజ్ గా, క్లాస్ వైజ్ గా సో మనం ఈ ఫండమెంటల్ రైట్స్ ని అధ్యయనం చేయడం జరుగుతుంది. రైట్, సో పార్ట్ 3 లో ఉన్నటువంటి ఈ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ సో 12 to 35 they deals with the fundamental rights. Right, each and every article is going to give the opportunities granted officially by the constitution to the people. Right, so ప్రజలకు అధికారికంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల గురించి, ప్రాథమిక హక్కుల గురించి వివరణ ఇక్కడ ఉంటుందన్నమాట. అట్లాగే ఈ ప్రాథమిక హక్కుల మీద ఉన్నటువంటి పరిమితులు కానీ, అలాగే ఈ ప్రాథమిక హక్కుల యొక్క స్వభావం అంటే అవి రాజ్యం యొక్క అధికార పరిధిని ఎందుకు పరిమితం చేస్తున్నాయి. And mostly the fundamental rights are justiciable in nature. So they are justiciable in nature అంటే సో న్యాయ సంరక్షణ కలిగినటువంటివి, అంటే న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించబడినటువంటివి ఈ ప్రాథమిక హక్కులు. అంటే ఎవరికైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు లేదా on the violation of these fundamental rights, a person can approach the judiciary, right, apex courts like Supreme Court and High Court in order to protect his fundamental rights. రైట్, వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకి ఎవరి ద్వారా అయినా, ఇది ప్రభుత్వం ద్వారా కావచ్చు లేదా ఒక వ్యక్తి లేదా సంస్థ ద్వారా అయినా సరే, వ్యక్తి యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు తమ హక్కులను రక్షించుకోవడానికి ఆ వ్యక్తులు ఉన్నత న్యాయస్థానాన్ని సుప్రీం కోర్టు కానీ హైకోర్టును కానీ ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ as justiciable. సో ద నేచర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే justiciable అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్, దీనికి సంబంధించిన డిస్కషన్ మనం ఉంటుందన్నమాట. సో అట్లాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, రైట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ దే మెన్షన్ ఇన్ పార్ట్ 4 of our constitution and articles 36 to 51. So they deals with the directive principles. ఆదేశక సూత్రాలు, another important area where we can get number of questions in the examination. Right, so exams లో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే మరొక టాపిక్ ఏమంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశక సూత్రాలు అనేవి. సో పార్ట్ 4 లో, రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్ 4 లో 36 నుంచి 51 వరకు ఉన్న ఆర్టికల్స్ లో ఈ ఆదేశ సూత్రాల గురించి ప్రస్తావన ఉంది. రైట్, సో ఈ ఆదేశ సూత్రాలు అనేవి దే ఆర్ ద డైరెక్షన్స్ గివెన్ టు ద రూలర్స్. రైట్, irrespective of the nature of the party in power. Right, so every political party has to give importance to these directive principles. Okay, so రాజకీయ అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా పార్టీ లక్ష్యాలను పక్కన పెట్టి సో ఈ ఆదేశ సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. రైట్, దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిషియబుల్. సో దే ఆర్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. రైట్, ఆదేశక సూత్రాలు అనేవి న్యాయ సంరక్షణ కలిగి ఉండవు. అంటే ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదు. న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా ఆదేశ సూత్రాల అమలు అనేది సాధ్యం కాదు. సో ఎందుకు అంటే దానికి సంబంధించిన చాలా వివరణ ఉంటుందన్నమాట. రైట్, సో ఎవ్రీ యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ expenditure. Right, every act of government involves a lot of expenditure. Right, in case of directive principles, every direction is given to the state to perform certain activity. ఓకే, ఆదేశ సూత్రాలు ఇవి ఆదేశిస్తున్నాయి ఎవరికి? పాలకులకి. సో ఇది చేయాలి, ఇలా చేయాలి అని కొన్ని ఆదేశాలను పాలకులకు ఇస్తున్నప్పుడు సో ఆ పని చేయడానికి ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. Right, so they are non-justiciable because the state may not have sufficient resources to implement these directive principles. Okay, so it depends on the availability of resources. రైట్, రాజ్యం దగ్గర ఉన్నటువంటి వనరులు పరిమితంగా ఉన్నాయి, ముఖ్యంగా ఆర్థిక వనరులు పరిమితంగా ఉంటాయి. సో ఈ ఆదేశ సూత్రాలు అమలు చేయాలంటే
రాజ్యానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. సో కాబట్టి ఈ ఆదాయ సూత్రాల అమలు అనేది రాజ్యానికి అందుబాటులో ఉన్న వనరులను బట్టి నిర్ధారించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే ఆ పనులు చేస్తుంది, డబ్బులు లేనప్పుడు, రైట్, ఆర్థిక పరంగా వనరులు పరిమితంగా ఉన్నప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు సో ప్రభుత్వం ఆదాయ సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఓకే, అందువల్ల ఇవన్నీ ఖర్చుతో ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నందువల్ల సో ఇది ప్రభుత్వ విచక్షణకి విడిచిపెట్టడం జరుగుతుంది. రైట్, న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా ఆదాయ సూత్రాలు మనం అమలు చేయడం సాధ్యం కాదు. So we are going to differentiate between fundamental rights and directive principles. So this is another important area where the number of questions can be given in the examinations. Okay, so ఈ ప్రాథమిక హక్కులకి ఆదాయ సూత్రాలకి వాటి మధ్య ఉన్న సంబంధాల గురించి సో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్ కేస్ ఎనీ కైండ్ ఆఫ్ క్లాష్ ఆర్ డిస్ప్యూట్ arises between fundamental rights and directive principles, so which should be given importance? ఓకే, సో ప్రాథమిక హక్కులకి ఆదాయ సూత్రాలకి మధ్య ఏదైనా సరే వివాదం ఏర్పడినప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినవి, ఆదాయ సూత్రాలు అనేవి సమాజ సంక్షేమానికి సంబంధించినవి. ఓకే, ఫండమెంటల్ రైట్స్ దే ఆర్ meant to provide individual liberty to all the people, whereas these directive principles they meant to achieve welfare of the society. Okay, so in case of any dispute, రైట్, ఈ వ్యక్తి స్వేచ్ఛకి సమాజ సంక్షేమానికి మధ్య ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. దీని మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సో వివిధ తీర్పులను అనుసరించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ ఫండమెంటల్ రైట్స్. ఎందుకంటే ఇది సమాజ సంక్షేమానికి సంబంధించినటువంటిది. ఒక వ్యక్తి హక్కులు కోల్పోవచ్చు కానీ సమాజ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అనేది సో దీని సారాంశం. సో ఇలా ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దెన్ ఫండమెంటల్ డ్యూటీస్, రైట్, ద ఫండమెంటల్ డ్యూటీస్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద బిగినింగ్ వెన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఇన్ 1950. రైట్, ప్రారంభంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రాథమిక విధులు అనేవి ప్రస్తావించబడలేదు. రైట్, దీన్ని 1976లో సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సో 42nd Constitutional Amendment Act, through this so in Article 51 Clause A under Part 4A was added to give a separate identity to the fundamental duties. సో ఈ ప్రాథమిక విధులకు ప్రత్యేక గుర్తింపునివ్వడం కోసం అని చెప్పి సో ఆర్టికల్ 51కి క్లాజ్ ఏ యాడ్ చేయడం ద్వారా అట్లాగే పార్ట్ 4కి క్లాజ్ ఏ యాడ్ చేయడం ద్వారా సో వీటిని పొందుపరచడం జరిగింది. రైట్ నౌ వీ హ్యావ్ 11 types of fundamental duties which are the responsibilities given to the citizens. ఓకే, పౌరులకు ఇవ్వబడినటువంటి కొన్ని బాధ్యతలను తెలియజేసేటువంటివిగా ఈ ప్రాథమిక విధుల గురించిన వివరణ ఉంటుందన్నమాట. అట్లాగే అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్, యాజ్ పర్ ఆర్టికల్ 368 the constitution can be amended, right, and what is the procedure followed to amend the constitution of India, right? So is it a flexible method or rigid method or the combination of flexibility and rigidity, right? So భారత రాజ్యాంగాన్ని సవరించడానికి ఏ పద్ధతిని అనుసరించాలి? ఇది సరళమైన పద్ధత, దృఢమైన పద్ధత లేదా రెండింటిని కలిపి సో భారత రాజ్యాంగాన్ని సవరించడం జరుగుతుందా అంటే సో దానికి వివిధ రకాలైన అంశాలను ఈ 3 పద్ధతులని భారతదేశంలో అనుసరించడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే విధానం గురించి మనం చదువుకోవడం జరుగుతుంది. అట్లాగే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్, బేసిక్ స్ట్రక్చర్, ద క్వశ్చన్ అరైజ్డ్ విత్ ద జడ్జిమెంట్ ఆఫ్ సో కేశవానంద భారతి కేస్ ఆఫ్ 1973, రైట్. బేసిక్ స్ట్రక్చర్ అంటే ప్రాథమిక స్ట్రక్చర్, రైట్. సో అంటే రాజ్యాంగం యొక్క ఈ ప్రియాంబుల్ దానికి సంబంధించినటువంటి వివాదం చోటు చేసుకున్న సందర్భంలో, రైట్, అంటే ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా, ప్రవేశికని రాజ్యాంగంలో అంతర్భాగంగా పరిగణించాలా లేదా అనే విషయం మీద బేరుబారి కేసులో 1960లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తర్వాత ఆ గతంలో బేరుబారి కేసులో ఇచ్చినటువంటి తీర్పుని సో కొట్టివేస్తూ మళ్ళా కేశవానంద భారతి కేసు విషయంలో 1973లో సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు, ఆ సందర్భంగా బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి పదాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించడం జరిగింది, రైట్. ద పార్లమెంట్ హ్యాస్ కంప్లీట్ అథారిటీ టు చేంజ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, రైట్.
రాజ్యాంగంలో ఇంక్లూడింగ్ ప్రాథమిక హక్కులతో సహా దేన్నైనా సవరించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది, కానీ దాని యొక్క మౌలిక స్వరూపాన్ని అంటే బేసిక్ స్ట్రక్చర్ని మార్చే అధికారం పార్లమెంట్ కూడా ఉండదు అంటూ చెప్పడం జరిగింది అన్నమాట. సో ఆ తర్వాత బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటి అనే విషయం గురించి వెంటనే సుప్రీంకోర్టు ఎలాంటి వివరణ చెప్పలేదు, కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కేసుల్లో రైట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానీ లేదా మినర్వా మిల్స్ కేసులో కానీ ఇలాంటి సందర్భాల్లో సో బేసిక్ స్ట్రక్చర్లో ఏమేమి అంశాలు ఉంటాయి అనే విషయం గురించి ప్రస్తావించడం జరిగింది అనమాట. రైట్, దీని గురించి మనం ఎలాబొరేట్ గా చదువుకోగలుగుతాం. దెన్ ఇఫ్ యు సీ ద నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్, రైట్, ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే భారత ప్రభుత్వం యొక్క నిర్మాణం, దాని యొక్క విధులు ఎట్లా ఉన్నాయి. సో దీనికి సంబంధించి we know that government consisting of 3 organs, legislature, executive and judiciary. సో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వీటి యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది, రైట్. సో లెజిస్లేచర్ అంటే శాసన నిర్మాణ శాఖ, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ, జ్యుడిషియరీ న్యాయశాఖ. వాటి యొక్క నిర్మాణం అంటే దాని యొక్క కంపోజిషన్ పార్ట్ ఎట్లా ఉంటుంది, రైట్. సో లెజిస్లేచర్ అన్నప్పుడు నేషనల్ లెవెల్ లెజిస్లేచర్ ఈజ్ నోన్ యాజ్ పార్లమెంట్. సో ద పార్లమెంట్ ఇట్స్ కంపోజిషన్ ఎట్లా ఉంటుంది. పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్, రైట్. సో ఈ మూడింటి యొక్క కాంబినేషన్ పార్లమెంట్ అంటాం. ఎగువ సభ, దిగువ సభ మరియు రాష్ట్రపతి ముగ్గురిని కలిపి పార్లమెంట్ అంటున్నాం. సో పార్లమెంట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద లెజిస్లేచర్ అట్ నేషనల్ లెవెల్ ఆర్ యూనియన్ లెవెల్. యూనియన్ గవర్నమెంట్ లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసన శాఖకి భారతదేశంలో మనం పెట్టుకున్న పేరు పార్లమెంటు. ఈ పార్లమెంట్ యొక్క కూర్పు లేదా నిర్మాణం అనేది ఇట్లా ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఆల్రెడీ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ లెజిస్లేచర్ ఆయన పార్ట్ గానే పరిగణించడం జరుగుతుంది. అట్లాగే అప్పర్ హౌస్ ఎగువ సభ అయినటువంటి రాజ్యసభ, దాని యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది, సభ్యులు ఎట్లా ఎన్నుకోబడతారు, వాళ్ళకు ఉండే అర్హతలు, రైట్, వాళ్ళ యొక్క డిస్క్వాలిఫికేషన్స్, ప్రివిలేజెస్, ఆల్ ద థింగ్స్ దే ఆర్ డిస్కస్డ్ హియర్. అండ్ లోక్ సభ ఈస్ ద లోయర్ హౌస్, దిగువ సభగా ఉన్నటువంటి లోక్సభ, దాని యొక్క నిర్మాణం అంటే సభ్యుల యొక్క ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరుగుతుందని, రైట్, వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు కానీ సపరేట్ ప్రివిలేజెస్, ప్రత్యేకమైన సదుపాయాలు, ఇలాంటి విషయాల గురించి దీని యొక్క నిర్మాణం, పార్లమెంట్ యొక్క నిర్మాణం ఉంటుంది. అట్లాగే ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఇండియా ఫాలోస్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రైట్. ఈ పార్లమెంటరీ విధానంలో ఎగ్జిక్యూటివ్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 2 types ఆఫ్ ఎగ్జిక్యూటివ్, రైట్. ఎగ్జిక్యూటివ్ అనేది 2 types ఉంటుంది. ఒకటి నామినల్ ఎగ్జిక్యూటివ్, అనదర్ వన్ ఈజ్ రియల్ ఎగ్జిక్యూటివ్. సో నామినల్ ఎగ్జిక్యూటివ్ గా అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ నథింగ్ బట్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో పార్లమెంటరీ విధానాన్ని అనుసరించి భారతదేశంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమంటే ఈ కార్యనిర్వాహక శాఖలో 2 రకాలు ఉంటాయి. నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ నామినల్ గాని, రియల్ గా అంటే వాస్తవ కార్యనిర్వాహక శాఖ అంటున్నాం, రైట్. ఈ నామమాత్రంగా అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యాధిపతిగా ఉండే వ్యక్తి నామమాత్రంగా అధిపతిగా ఉంటాడు. సో రాజ్యాధిపతి. అలాగే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ డిఫరెంట్, రైట్. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఇక్కడ ప్రభుత్వాధిపతి. సో ప్రభుత్వాధిపతి వేరేగా ఉంటాడు అన్నమాట. ఓకే, రాజ్యాధిపతి వేరు, ప్రభుత్వాధిపతి వేరు. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సంబంధాలు ఎట్లా ఉండాలి, వీటికి సంబంధించినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్న ఈ 2 కార్యనిర్వాహక వర్గాలు అంటే నామమాత్ర కార్యనిర్వాహక వర్గం, అలాగే వాస్తవ కార్యనిర్వాహక వర్గం, వాళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, కోఆర్డినేషన్ ఎట్లా ఉండాలి, సమన్వయం ఎట్లా ఉండాలి, ఇలాంటి విషయాల గురించి వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద థింగ్స్ అన్నమాట. దెన్ కమింగ్ టు ద జ్యుడిషియరీ. సో వీ హ్యావ్ 2 apex courts at the national level. We have Supreme Court. At the state level we have high courts. And the constitutional makers, they introduced integrated judicial system in India. భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటన్ నుంచి గ్రహించినటువంటి ఈ విధానాన్ని అనుసరించి సో హైయెస్ట్ కోర్టు నుంచి లోయెస్ట్ కోర్టు వరకు ఒక క్రమబద్ధమైనటువంటి హైరార్కీ లేదా క్రమానుగత శ్రేణిని ఏర్పాటు చేయడం జరిగింది. సో అత్యున్నత స్థాయిలో ఉన్న సుప్రీం కోర్టు, తర్వాత హైకోర్టు, ఆ తర్వాత జిల్లా కోర్టు, ఆ తర్వాత దిగువ న్యాయస్థానాలు, ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటున్నాం. ఇలాంటి న్యాయ వ్యవస్థలో ఈ జ్యుడిషియరీ యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే సుప్రీం కోర్టు యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే కంపోజిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ లైక్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, రైట్, చీఫ్ జస్టిస్ అపాయింట్మెంట్ and their terms and conditions, qualifications and their powers, like all those things are discussed here, right. సుప్రీం కోర్టు యొక్క నిర్మాణంలో భాగంగా న్యాయమూర్తులు వారి యొక్క నియామకం, రైట్, ఎవరిని నియమిస్తారు, ఓకే. సో వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చేస్తాం. అట్లాగే హైకోర్టు విషయంలో కూడా హైకోర్టులు ఎన్ని ఉన్నాయి,
రైట్. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, బట్ హైకోర్టులు మాత్రం 25 ఉన్నాయి. సో ఏ రాష్ట్రం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది, ఈ హైకోర్టు యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది, రైట్, దాని యొక్క న్యాయమూర్తుల నియామకం ఎట్లా ఉంటుంది, రైట్, వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా. సో భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది కాబట్టి సో ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ రెండు కూడా సో కేంద్ర జాబితాలోకి వస్తాయి, కేంద్ర అధికార పరిధిలో ఉంటాయి కాబట్టి వాటి యొక్క నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడం అనేది, ఇలాంటి విషయాల గురించి మనం ఇక్కడ ఈ పాటలో తెలుసుకుంటాం అన్నమాట. దెన్ టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్. ద టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్ అంటే శాసన శాఖలు అనేవి 2 రూపాల్లో ఉంటాయి అనేది, ఒకటి యూనికామరల్ అండ్ బైకామరల్, రైట్. సో యూనికామరల్, బైకామరల్ అండి, అంటే ఏక సభా విధానం, అంటే దీన్ని యూనికామరల్ అంటే ఏక సభ అండ్ బైకామరల్ అంటే ద్విసభా విధానం అంటాం. ఓకే, సో అట్ నేషనల్ లెవెల్ వీ నో దట్ ద పార్లమెంట్ కంపోజ్డ్ విత్ 2 houses, అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్, 2 houses ఉన్నాయి. కానీ స్టేట్ లెవెల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్ర శాసన విభాగంలో సో మెజారిటీ స్టేట్స్ దే ఆర్ ఫాలోయింగ్ యూనికామరలిజం, అంటే ఏక సభా విధానం, అంటే దిగువ సభ అయినటువంటి అసెంబ్లీ లేదా శాసన సభ మాత్రమే ఉంటుంది. కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే ఈ బైకామరల్ సిస్టమ్ ఉంది, ద్విసభా విధానం, అంటే ఎగువ సభ దిగువ సభ, శాసన మండలి ఎగువ సభగా, శాసన సభ దిగువ సభగా ఉంటున్నాయి అన్నమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈస్ ద అప్పర్ హౌస్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈస్ ద లోయర్ హౌస్, right. And we are going to discuss the advantages of and disadvantages of unicameral system and bicameral system. Okay, so we can, if you are able to understand the advantages of unicameralism, it is automatically so disadvantages to bicameral system. Okay, vice versa అన్నమాట, రైట్. సో ఏక సభా విధానం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ద్విసభా విధానం యొక్క ప్రయోజనాలు, లోపాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది, రైట్. అట్లాగే ఎగ్జిక్యూటివ్, ఇందా చెప్పినట్లుగా పార్లమెంటరీ సిస్టమ్ లో ఎగ్జిక్యూటివ్స్ అనేవి నామినల్ అండ్ రియల్ గా 2 టైప్స్ లో ఉంటాయి కాబట్టి వాటి యొక్క సో ఏర్పాటు, వాటి మధ్య సంబంధాలు, ఇలాంటి విషయాల గురించి ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. దెన్ జ్యుడిషియరీ ఆల్సో, రైట్. జ్యుడిషియల్ సిస్టమ్, రైట్, ఇందా చెప్పినట్లు ఏకీకృతమైనటువంటి జ్యుడిషియరీ ఏర్పాటు చేశారు కాబట్టి ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు ఒకే విధమైనటువంటి స్ట్రక్చర్ లేదా జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా అన్నమాట. అట్లాగే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ ద అపెక్స్ కోర్ట్స్. జ్యుడిషియల్ రివ్యూ అంటే సో న్యాయ సమీక్ష, సో న్యాయ సమీక్ష అధికారం అనేటువంటిది. సో వాట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ? యాక్చువల్లీ ఇట్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద యుఎస్ఏ కాన్స్టిట్యూషన్. ఓకే, అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి న్యాయ సమీక్ష అంటే ఏమిటి అంటే ఈ ఉన్నత న్యాయస్థానం అనేటువంటి 2 రకాలైనటువంటి న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ 2 న్యాయస్థానాలకు మాత్రమే ఈ న్యాయ సమీక్ష అనేది ఉంది. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ పదాన్ని, న్యాయ సమీక్ష అనే పదాన్ని ఉపయోగించలేదు. కానీ సుప్రీంకోర్టు యొక్క అధికారాలు లేదా ఉన్నత న్యాయస్థానం యొక్క అధికారాల్లో న్యాయ సమీక్ష అనేది ఒక అంతర్భాగంగా పరిగణించడం జరుగుతుంది, రైట్. సో శాసన కార్యనిర్వాహక శాఖలు చేసినటువంటి లేదా రూపొందించినటువంటి విధానాలు ఏవైనా సరే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నా లేదా పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నా కానీ అలాంటివి చెల్లవు అని వాటిని కొట్టివేసే అధికారం ఉన్నత న్యాయస్థానాలకు ఉంటుంది, రైట్. సో ద పవర్ ఆఫ్ ద జ్యుడిషియరీ టు సస్పెండ్ ఆర్ ఇన్వాలిడేట్ ద లాస్ ఆర్ పాలసీస్ మేడ్ బై ద లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇఫ్ దే ఆర్ అగైన్స్ట్ ద constitutional provisions or if they are violating the fundamental rights granted to the people. ఓకేనా? సో అలాంటి అధికారాన్ని జ్యుడిషియల్ రివ్యూ అధికారం అంటాం. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ కేసెస్ we are going to discuss where the Supreme Court and High Courts they utilized this judicial review power to restrict the power of legislature and executive. ఓకే, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ యొక్క అధికారాన్ని పరిమితం చేస్తూ వాటిని అడ్డుకోవడానికి ఈ జ్యుడిషియల్ రివ్యూ అధికారాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు సో ఉపయోగించిన సందర్భాలను మనం గమనించవచ్చు. అట్లాగే జ్యుడిషియల్ యాక్టివిజం అన్నప్పుడు న్యాయశాఖ యొక్క క్రియాశీలత, right, the role played by the judiciary in modern days, it is known as judicial activism. The judiciary is taking advantage to protect the rights of the people and liberties of individuals. Okay, so ఈ న్యాయ వ్యవస్థ అనేది క్రియాశీలక లేదా చొరవ తీసుకొని, రైట్. నార్మల్ గా ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, న్యాయశాఖని ఎవరైనా ఆశ్రయించినప్పుడు వారి కేసుని టేకప్ చేసి దాని మీద విచారణ జరిపించి తీర్పులు చెప్పడం జరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ న్యాయస్థానం చొరవ తీసుకొని తన వద్దకు ఏ కేసు రాకపోయినా కానీ తనే ముందుకు వచ్చి సో న్యాయపరమైన విషయాల్లో
రైట్, ఎక్కడైతే పౌరుల హక్కుల భంగం కలుగుతుందో, మానవ హక్కులకు నష్టం జరుగుతుందో, లేకపోతే ఒక వర్గం వాళ్ళు పీడించబడుతున్నారో, లేకపోతే వాళ్ళ స్వేచ్ఛలకు నష్టం జరుగుతుంది, ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు సో ఈవెన్ న్యూస్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను పరిగణలోకి తీసుకొని, టీవీ ఛానల్స్ లో ప్రసారం అయ్యేటువంటి వార్తలను పరిగణలోకి తీసుకొని ఈ న్యాయ వ్యవస్థలు తామే చొరవ తీసుకొని ఆ కేసులు టేకప్ చేసి పౌరుల యొక్క హక్కులకు కానీ లేకపోతే వాళ్ళ యొక్క స్వేచ్ఛలకు కానీ రక్షణ కల్పించడానికి చొరవ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటున్నాం. రైట్, ద ఇనిషియేటివ్ టేకెన్ బై ద జ్యుడిషియరీ టు ప్రొటెక్ట్ ద లిబర్టీస్ అండ్ రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ వితౌట్ ఎనీ కంప్లైంట్ ఫ్రమ్ ద third party లేదా without any complaint from other people, right? So it is taking initiative by accepting the cases from the media or the newspapers or the news channels or whatever will be the platforms available. So this is the way how the judiciary is acting as an important organ of the government to protect the liberties of individuals, right? వ్యక్తి యొక్క స్వేచ్ఛ పరిరక్షించడానికి ఆధునిక కాలంలో ఈ జ్యుడిషియల్ యాక్టివిజం లేదా న్యాయశాఖ క్రియాశీలక పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. దీని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. Then if you go through the other topic called distribution of powers, right? So we have a federal form of government in India, right? What is federal system అనేది మనం సో డీటెయిల్ గా చదువుకుంటాం, రైట్? సో వీ కెన్ అండర్స్టాండ్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఓకే, ఎందుకంటే ఈ బేసిక్ కాన్సెప్ట్, ఈ ఫెడరల్ సిస్టమ్ కానీ పార్లమెంటరీ సిస్టమ్ కానీ ఈ గవర్నమెంట్ కంపోజిషన్, యూనిటరీ ఫీచర్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క పనితీరుకు సంబంధించిన బ్రాడ్ అండర్స్టాండింగ్ మనకు అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ ఫెడరల్ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ ఫెడరల్ సిస్టమ్ లో ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 levels ఆఫ్ గవర్నమెంట్స్ ఈజ్ మ్యాండేటరీ. Right, in every federal form of government, existence of 2 levels of government, one at a national level, another at provincial level. Right, ప్రతి సమాఖ్య ప్రభుత్వ విధానంలో సో 2 స్థాయిల్లో ప్రభుత్వ వ్యవస్థలు ఉంటాయి. ఒకటి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గాను, ఇంకోటి ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం గాను 2 వ్యవస్థలు ఉంటున్నాయి. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈ 2 రకాల ప్రభుత్వ వ్యవస్థల మధ్య స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా అధికారాలు అనేవి విభజన చేయబడి ఉండాలి. అధికారాల పంపిణీ అనేది జరగాలి. అంటే ఎవరు ఏ పని చేయొచ్చు, రైట్? 2 అధికార వ్యవస్థలు ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని 2 అధికార వ్యవస్థలు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయాలి, రైట్? దీనికి సంబంధించిన స్పష్టమైన అధికారాల పంపిణీ ఉండాలన్నమాట, రైట్? ఆ ఏర్పాటును రాజ్యాంగబద్ధంగా చేయడం జరిగింది. దట్ ఈస్ ద టాపిక్ రిలేటెడ్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో లెజిస్లేటివ్ పవర్స్ ఎట్లా ఉన్నాయి బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్, లెజిస్లేటివ్ పవర్స్ శాసనపరమైనటువంటి అధికారాలు ఎట్లా విభజన చేయబడ్డాయి, రైట్? సో వీ హ్యావ్ 4 types of lists mentioned in the constitution, like union list, state list, concurrent list and residuary list. The executive powers, distribution of powers, executive powers లో ఎట్లా డివైడ్ చేశారు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య? సో కార్యనిర్వాహక అధికారాల విభజన చేయడం, రైట్? కేంద్రానికి ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి, రైట్? దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి, అలాగే దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు కేటాయించడం జరిగింది. ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ ప్రభుత్వాలు, అదే రీజనల్ గవర్నమెంట్స్ అనేవి, స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఎలాంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ కలిగి ఉంటాయి, ఇలాంటి విషయాల్లో ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, రైట్? So in order to perform administrative practices for providing services to the people, right? ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి, వాళ్ళకు కల్పించేటువంటి సదుపాయాలు, సో వాటిని నెరవేర్చడానికి ఎలాంటి పరిపాలనా యంత్రాంగాలను కలిగి ఉండాలి, ఇలాంటి విషయాల్లో సో ఆ సంబంధాల గురించినటువంటి వివరాలు రాజ్యాంగబద్ధంగా ప్రస్తావించడం జరిగింది. సో వీటి గురించి మనం చర్చించుకుంటాం. దెన్ ఫైనాన్షియల్ రిలేషన్స్, రైట్? ఆర్థిక సంబంధాలు, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఎలాంటి ఆర్థిక సంబంధాలు ఉండాలి. ఓకే, సో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో రాష్ట్రాలు, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా దాదాపుగా సో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటున్నాయి. సో ఈ సందర్భంలో రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలను కొనసాగించాలి, రాష్ట్రాలకు ఎలాంటి వాటాలు చెల్లించాలి, ఇలాంటి విషయాల్లో సో స్పష్టంగా రాజ్యాంగపరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అనమాట. అట్లాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయి, రైట్? సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ ద గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? ప్రభుత్వం యొక్క పని భారాన్ని తగ్గించే విషయంలో కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కూడా రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. లైక్ సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని కానీ, లేకపోతే యూపీఎస్సి అని కానీ, తర్వాత సో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కానీ, సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అని కానీ, ఇట్లా లేదా నేషనల్ కమిషన్స్ సో ఫర్ ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్ అని ఇట్లా కమిషన్స్, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు,
రైట్, రాజ్యాంగం ప్రకారం రైట్ ఆర్టికల్ 338 సో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి లైక్ ఇట్లా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ఇవన్నీ కూడా సో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు వాటి యొక్క పరిధిలో సో అవి నిష్పక్షపాతంగా రైట్ రాజ్యాంగబద్ధంగా సో తమ యొక్క విధులు నిర్వర్తించడం జరుగుతుంది అనమాట. ఇలాంటి పక్షపాత ధోరణులుగా లేకుండా ఇవి తమ విధులు నిర్వర్తించడం జరుగుతుంది. రైట్, దీస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ దేర్ ఫంక్షన్స్ సో impartially and they were provided the powers and functions by the constitution itself. Okay, so we are going to discuss about these constitutional bodies and their composition part and the important functions performed by these constitutional bodies, right? ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఏ పనులు నిర్వహిస్తాయి, వాటి యొక్క అధికారాలు ఏమిటి, విధులు ఏమిటి, ఇలాంటి విషయాల గురించి మనం చర్చించుకోబోతాం. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్, రైట్, సో ఆఫ్టర్ 1992 సో ఇండియాలో ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మానవ హక్కుల సో కమిషన్ అనేటువంటిది. సో ప్రజల యొక్క మానవ హక్కులు పరిరక్షించే ఉద్దేశంతో ఈ కమిషన్ ఎలా పనిచేస్తుంది, రైట్, దానికి ఉన్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఏర్పాట్లు అంటే కంపోజిషన్ పార్ట్ కానీ ఎవరెవరిని దానిలో సభ్యులుగా ఉంటారు, ఎవరు నియమిస్తారు, వాళ్ళ అర్హతలు ఏముంటాయి, అట్లాగే అది నిర్వర్తించేటువంటి విధులు ఇవన్నీ కూడా ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఆర్టీఐ యాక్ట్ అంటాం. సో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే సమాచార హక్కు చట్టం అనేటువంటిది. సో ఇన్ ద మోడర్న్ డేస్ ద పీపుల్ ఆర్ గివెన్ ఆపర్చునిటీ టు నో about the functioning of government. So they can demand the government to know about the performance of government in every aspect, right? There are some exclusions, right? So పౌరులకు ప్రభుత్వంలో ఏం జరుగుతుందని తెలుసుకునే హక్కు ఉంటుంది, రైట్. ఈ సమాచార హక్కు ద్వారా పౌరులు ప్రభుత్వం సంబంధించినటువంటి సమాచారాన్ని పొందడానికి అవకాశం కల్పించబడింది, రైట్. దీన్ని అనుసరించి ఏ పౌరుడైనా సరే ప్రభుత్వ యంత్రాంగంలో ఎలాంటి క్రియలు జరుగుతున్నాయి, ఏ విధానాలు ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాల గురించి సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా సో ప్రభుత్వ వ్యవహారాల్లో సో పౌరులు భాగస్వాములు కావడానికి ఉంటుంది. తద్వారా ప్రజాస్వామ్యం అనేది విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆర్టీఐ చట్టం ఎలా చేయబడింది, దాని యొక్క పూర్వాపరాలు ఏమిటి, తర్వాత సో అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి సో ప్రజల్లో అవగాహన పెరుగుతూ వచ్చింది, సో ప్రజాస్వామ్యానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, లోక్పాల్ అండ్ లోకాయుక్త, రైట్. భారతదేశంలో అంబుడ్స్మెన్ అనేటువంటి ఒక విధానాన్ని లోక్పాల్, లోకాయుక్త అనేటువంటి పద్ధతుల వ్యవస్థల రూపంలో ప్రతిపాదించడం జరిగింది. సో లోక్పాల్ అనేది జాతీయ స్థాయిలో, లోకాయుక్త అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థలు అనమాట, రైట్. ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ కరప్షన్ ఇన్ ద గవర్నమెంటల్ అఫీషియల్స్, రైట్. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని తొలగించడానికి లేదా నిర్మూలించడానికి సో ఈ రెండు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ లోక్పాల్, లోకాయుక్త అనేటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది చట్టబద్ధ సంస్థలుగా. సో వీటికి సంబంధించిన అధికారులు నియామకం, రైట్, ఎవరు నియమిస్తారు, వాళ్ళ అర్హతలు ఏముంటాయి, వాళ్ళ అధికారాలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి విషయాల గురించి మనం ఈ విషయాలు చర్చించుకోవడం జరుగుతుంది అనమాట, రైట్. Then if you go through the next topic, so then we are going to discuss the center state relations and political system, right. So just now we have seen how the powers are distributed between center and states అనేది ఎట్లా ఉంటుందని తెలుసుకుంటాం. అట్లాగే ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎట్లా ఉండాలి, ఎందుకంటే ఇట్ ఈస్ అ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. సో కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక వివాదాస్పదంగా ఉన్న అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఎందుకంటే సో రాజ్యాంగ నిర్మాతలు సో కేంద్రం బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అనేక రూపాల్లో సో కేంద్రం మీద ఆధారపడేటువంటి విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని అనుసరించి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సో కొన్ని వివాదాలు ఏర్పడుతున్నాయి. సో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాలను ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. కానీ కేంద్రంలో వేరే పార్టీ, ప్రాంతీయంగా రాష్ట్రంలో ఇంకొక పార్టీ, ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో కేంద్రం యొక్క ఆధిపత్యానికి విరుద్ధంగా ఈ రాష్ట్రాలు సో తమ యొక్క గళాన్ని వినిపించడం కానీ లేదా డిమాండ్ చేయడం కానీ ఇలాంటి సందర్భాల్లో కొన్ని వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి సందర్భంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఏర్పాట్లు ఏమున్నాయి, రైట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడానికి రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగాలు ఏమున్నాయి, వాటి గురించి సో ఇక్కడ చదువుకుంటాం. అట్లాగే నీడ్ ఫర్ రిఫార్మ్స్, సో మారుతున్న కాల పరిస్థితులను బట్టి, రైట్, రాష్ట్రాల యొక్క అవసరాలను బట్టి కొన్ని
సంస్కరణలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు కొన్ని సంస్కరణలు అవసరం ఉంటుంది. సో దీనికోసం అని చెప్పి కొన్ని కమిటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు కేంద్రము ఇటువైపు రాష్ట్రాలు కూడా కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్మన్నార్ కమిటీ అని, సర్కారియా కమిటీ అని, ఎంఎం పూంచి కమిటీ అని, ఇలాంటి కమిటీలు పాపులర్గా సో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళు చేసినటువంటి ప్రతిపాదనలు ఏమిటి, రికమెండేషన్స్ ఏమున్నాయి, వాటిలో ఎంతవరకు అమల్లోకి వచ్చాయి, ఇంకా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి కొన్ని అంశాలు ఏమున్నాయి, రైట్? ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ as a part of center state relations and man. Okay, then we are going to see the next topic, unitary and federal features, right? So unitary and federal features ane concept we are discussing in the features of our constitution. రాజ్యాంగం యొక్క లక్షణాల్లో భాగంగానే ఈ యూనిటరీ ఫెడరల్ ఫీచర్స్ గురించి మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటే ద కాంబినేషన్ ఆఫ్ యూనిటరీ గవర్నమెంట్ అండ్ ఫెడరల్ గవర్నమెంట్ కెన్ బి సీన్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో కాంబినేషన్ అంటే the mixed features of both the unitary and federal system can be seen in the Indian context, right? So world లో ఏ కంట్రీ అయినా ఉంటే యూనిటరీగా ఉంటుంది లేదా ఫెడరల్ గా ఉంటుంది. ఈ రెండు లక్షణాలని కంబైన్ చేసి భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి ఒక భిన్నమైనటువంటి పొలిటికల్ సిస్టమ్ మనం చూడవచ్చు. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పెక్యులర్ ఫీచర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో when the country is in a peaceful condition, right, we can experience the federal features, and in case of emergency or if there is any threat to the sovereignty, integrity of our country, automatically this system converts into unitary అన్నమాట. ఒక పెక్యులర్ ఫీచర్ అన్నమాట, ఒక విలక్షణమైనటువంటి విధానాన్ని భారతదేశంలో రాజ్యాంగం మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారు చెప్పిన విధంగా సో శాంతియుతంగా ఉన్నప్పుడు భారతదేశం సమాఖ్య వ్యవస్థగా అంటే ఫెడరల్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. కేంద్రం రాష్ట్రాలు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, ఐక్యతకు భంగం వాటిల్లిన సమయంలో సో వీ హ్యావ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, రైట్? అప్పుడు ఆటోమేటిక్ గా ఈ సమాఖ్య వ్యవస్థ అనేది ఏకకేంద్రంగా రూపాంతరం చెందుతుంది. ఇలాంటి ఒక భిన్నమైనటువంటి సో రాజకీయ వ్యవస్థను భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క లక్షణాలు అంటే ఏకకాలంలో మనము ఏకకేంద్ర లక్షణాలు, సమాఖ్య లక్షణాలని మనం అనుభవించడం జరుగుతుంది అన్నమాట. వాటి గురించిన వివరణ ఇక్కడ మనం అధ్యయనం చేస్తాం. దెన్ ద అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లైక్ పొలిటికల్ పార్టీస్ అండ్ పార్టీ సిస్టమ్, రైట్? ఇన్ ఇండియా సో వీఆర్ ఫాలోయింగ్ ద మల్టీ పార్టీ సిస్టమ్. బహుళ పార్టీ విధానం మనం అనుసరిస్తున్నాం. దాన్ని అనుసరించినటువంటి రాజకీయ పార్టీలు ముఖ్యంగా సో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. సో ఆ గుర్తింపు ఇవ్వడానికి ఎన్నికల సంఘం అనుసరించేటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, రైట్? ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి, రైట్? సో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. దెన్ recognition of parties, right? Recognition of parties will be recognized by the Election Commission of India based on their performance in the elections, right? ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల యొక్క సో పాత్రను బట్టి అంటే అవి సాధించినటువంటి స్థానాలు, ఓట్ల శాతం ఇలాంటి వాటి ఆధారంగా ఎన్నికల సంఘం అనేది ఈ రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం జరుగుతుంది, రైట్? ఆ గుర్తింపు ఎట్లా ఇవ్వడం జరుగుతుంది, దానికి అనుసరించే పారామీటర్స్ ఏమున్నాయి, వాటి గురించి మనం చదువుకోవడం జరుగుతుంది. దెన్ ఎలక్షన్స్ అండ్ ఎలక్టరల్ రిఫార్మ్స్, రైట్? భారత ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఎన్నికలు అనేది ప్రాతిపదికగా పరిగణించడం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎన్నికల ప్రాతిపదికగా ప్రజాస్వామ్యం ఎంతవరకు విజయవంతమైనది నిర్ధారించడం జరుగుతుంది, రైట్? దీన్ని అనుసరించి సో భారతదేశంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి, రైట్? జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, చివరికి ప్రాంతీయ ప్రభుత్వ స్థాయిలో ఎన్నికలు జరిగే విధానం, ఎవరు నిర్వహిస్తారు, ఎలా నిర్వహిస్తారు, ఇలాంటి విషయాల గురించి అధ్యయనం చేస్తాం. అట్లాగే ఎలక్టరల్ రిఫార్మ్స్, రైట్? 1950 తర్వాత సో ఎన్నికల సంస్కరణలు ఎట్లా భారతదేశంలో అమల్లోకి వచ్చాయి, రైట్? ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, లేదా వివిప్యాట్ అనేటువంటి స్లిప్పుల ద్వారా కావచ్చు, ఇలాంటి నూతనంగా అమల్లోకి వచ్చినటువంటి సంస్కరణలు, అలాగే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది, ఇవన్నీ కూడా ఎట్లా అమల్లోకి వచ్చాయి, ఎంతవరకు అవి సో ఎన్నికల్ని సజావుగా నిర్వహించడానికి ఉపయోగపడుతున్నాయి, ఇలాంటి విషయాల గురించి మనం అధ్యయనం చేసుకోవడం జరుగుతుంది. దెన్ యాంటీ డిఫెక్షన్ లా. సో యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో సో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమల్లో తీసుకురావడం జరిగింది. సో దీన్ని అనుసరించి ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికైనటువంటి అభ్యర్థులు గెలిచిన తర్వాత వేరొక పార్టీలోకి మారడం ద్వారా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పుడు అలాంటివి నివారించడం కోసం లేదా అధికారంలో ఉన్న పార్టీ యొక్క స్థిరత్వాన్ని బలపరచడం కోసం అని చెప్పి సో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది అమల్లో తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు కానీ, ఆ చట్టం యొక్క అమలు తీరు, ఇలాంటి విషయాల గురించి సో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది అన్నమాట. దెన్ if you see the next one, decentralization and local governance in India.
రైట్. డీసెంట్రలైజేషన్, రైట్. వికేంద్రీకరణ కేంద్రీకరణ అంటే అన్ని అధికారాలు ఒక చోట కేంద్రీకృతం కావడం. వికేంద్రీకరణ అంటే అధికారాలు వివిధ స్థాయిల్లోకి విస్తరించడం అన్నమాట. సో అట్లాగే లోకల్ గవర్నెన్స్, స్థానిక ప్రభుత్వాల పరిపాలన, వీటికి సంబంధించిన విషయాలు. సో వాట్ ఈస్ సెంట్రలైజేషన్ అండ్ వాట్ ఈస్ డీసెంట్రలైజేషన్ అండ్ బిట్వీన్ ద రిలేషన్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ. కేంద్రీకృతమైనటువంటి పద్ధతులు ఎలా ఉంటాయి, వికేంద్రీకృతమైనటువంటి అంశాలు ఎలా ఉంటాయి, వాటి మధ్య ఉండేటువంటి తేడాల గురించినటువంటి అంశాలు మనం చర్చించుకుంటాం. అట్లాగే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారికంగా సో భారత ప్రభుత్వం సో నెహ్రూ ప్రధానమంత్రిగా ప్రారంభించినటువంటి ఒక గ్రేట్ ప్రోగ్రామ్ ఏమంటే సిడిపి ప్రోగ్రామ్, రైట్. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది. సో 1952లో ఆఫ్టర్ ద ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్, సో అఫీషియల్లీ సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ ది సిడిపి ప్రోగ్రామ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ, రైట్. సో కొన్ని విధానాలతో ఈ సమాజ అభివృద్ధి కార్యక్రమం అనేటువంటిది భారత ప్రభుత్వం 1952లో ప్రారంభించింది అన్నమాట, రైట్. అయితే ఆ నెక్స్ట్ ఇయర్ 1953లో దీన్ని నెస్ అనే పేరుతో, నేషనల్ ఎక్స్టెన్సివ్ సర్వీస్ స్కీమ్ అనే పేరుతో 1953లో దీన్ని దేశమంతా అనేక ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో అమలు చేయడం జరిగింది. బట్ దీని అమలును చూసిన తర్వాత, పర్యవేక్షించిన తర్వాత గమనించింది ఏమంటే ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా ఆచరణలో విఫలమైపోయాయి, రైట్. The government got the feedback on the implementation of the CDP and NEST programs, where the government received a negative feedback that these two programs were failed in practice. అమల్లో ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. సో ఎందుకు ఇంత ఖర్చు పెట్టి సమయం వెచ్చించి ఈ ప్రోగ్రామ్స్ అమలు చేస్తే ఎందుకు ఫెయిల్ అయిపోయాయి అనేది గవర్నమెంట్ భావించి దాని మీద బల్వంత్ రాయ్ మెహతా కమిటీని నియమించడం జరిగింది. డాక్టర్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ వాజ్ ద ఫస్ట్ కమిటీ అపాయింటెడ్ on to review the failure of these programs and to suggest the government what kind of measures to be taken by the government for the strengthening of such kind of developmental schemes in India. సో ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు సిడిపి అండ్ నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు ఫెయిల్ అయినాయనే విషయాన్ని కనుగొనడానికి, అలాగే భవిష్యత్తులో గవర్నమెంట్ చేయబోయేటువంటి కార్యకలాపాలు సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయంలో సిఫారసు చేయడానికి ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఈ కమిటీ ఇట్ సజెస్టెడ్ 3-tier పంచాయత్ రాజ్ సిస్టమ్. So 3-tier Panchayat Raj system was recommended by the Balwant Rai Mehta committee. Based on that, first time 1959లో ఇండియాలో రాజస్థాన్లో ఈ 3-tier పంచాయత్ రాజ్ సిస్టమ్, 3 అంచెల పంచాయత్ రాజ్ విధానాన్ని అమల్లో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మిగతా అన్ని రాష్ట్రాల్లో సో 1959లో సో రాజస్థాన్లో ప్రారంభమైంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించడం జరిగింది అనమాట. సో అలాగే ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు అర్బన్ లోకల్ బాడీస్ వీటిని డెవలప్ చేయడానికి, స్ట్రెంగ్థెన్ చేయడానికి, బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు అవసరం అనే విషయం మీద 1978లో సో జనతా గవర్నమెంట్ టైంలో సో ఈ అశోక్ మెహతా కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ అశోక్ మెహతా కమిటీ 2-tier స్ట్రక్చర్ ని, 2 అంచెల పంచాయతీ రాజ్ సిస్టమ్ ని వీళ్ళు రికమెండ్ చేయడం జరిగింది అనమాట. సో దీని అనుసరించి మండల్ సిస్టమ్ కూడా వీళ్ళు రికమెండ్ చేయడం జరిగింది, మండల్ పరిషత్ అనేటువంటిది. దాని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో సో ముందుగా సో ఈ మండల్ సిస్టమ్ అనేది కర్ణాటకలో స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈ మండల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు, మండల్ పరిషత్ అనే పేరుతో. సో ఇలా వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఎంతవరకు అమల్లో ఉన్నాయి వీటి గురించినటువంటి వివరాలు చర్చించుకుంటాం. తర్వాత సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ద రూరల్ లోకల్ బాడీస్. So 73rd constitutional amendment was done in the year 1992 when P.V. Narasimha Rao was the Prime Minister of India, right? So 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా కల్పిస్తూ సో 1992లో ఈ చట్టం చేయడం జరిగింది, రైట్. తర్వాత 1992లోనే ఈ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రైట్ అర్బన్ లోకల్ బాడీస్, సో అర్బన్ లోకల్ బాడీస్ పట్టణ స్థానిక సంస్థలకి రాజ్యాంగ భద్రత కల్పిస్తూ 74వ రాజ్యాంగ సవరణని రూపొందించడం జరిగింది అనమాట. సో ఈ సవరణ చట్టాల యొక్క అంశాలు ఏమున్నాయి, వాటి అమలు ఏ విధంగా ఉంది, సో వీటి ద్వారా అమల్లోకి వచ్చినటువంటి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, రైట్. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం లాంటివి. సో వాటి యొక్క పనితీరు ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్స్, రైట్. రాష్ట్రాలు అంటే ఈ లోకల్ బాడీస్ అనేటువంటి లోకల్ గవర్నమెంట్స్ అనే కాన్సెప్ట్ స్టేట్ లిస్ట్ లో ఉంది కాబట్టి, రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలను అనుసరించి ఎలా వాటిని అమల్లో తీసుకొచ్చారు, రైట్. వాటికి సంబంధించిన అమలు తీరు గురించిన అధ్యయనం కూడా మనం చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో
These are the important areas where we are going to study and discuss the subjects related to the polity అన్నమాట. ఓకే, సో ఎలాబరేట్ గా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ మొత్తం కూడా మనం దీనిలో అధ్యయనం చేయడం జరుగుతుంది. సో 75 మార్క్స్ ఉన్నటువంటి ఈ పేపర్లో సో ఈజీగా 65 అండ్ అబోవ్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినట్లుగా సో ఎలాబరేట్ గా సో వీటిని డిస్కస్ చేయడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉంటాయి, రైట్. సో ద సీనియర్ ఫ్యాకల్టీస్, right, with a lot of experience, we are here to guide the students and we are here to support the students to get the success in their examinations. Okay, all the best. Thank you.